Saurin mundu kita tidak bisa bayar. Ai tekstur. यार बंदे हमारे बंदे कितने बात कर रहे हैं సమయంలో మీకు సంబంధించిన గోల్డ్ కానీ ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉంటే జాగ్రత్తగా పెట్టుకోవడం, తాళాలు ప్రాపర్గా వేసుకోవడం. ఈ సమ్మర్లో ఏదైనా ఊరు వెళ్తున్నారు, ఊరు వెళ్ళేటప్పుడు ఇమీడియట్గా పక్కన వాళ్ళకి లేకపోతే పోలీస్ వారికి సమాచారం ఇవ్వడం కూడా అవసరం అని చెప్పేసి తెలియపరచడం జరిగింది. ఇవన్నీ కాకుండా వాహనాలు నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి, అలాగే సరైన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, లైసెన్స్ పెట్టుకోవాలి. మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వదు. ఇచ్చిన వల్ల ఏదైనా జరిగితే తల్లిదండ్రుల్ని కూడా ఇచ్చిన వాళ్ళు కూడా మనం కేసులో ముద్దాయిలుగా పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అయిన మైనర్స్కి వాహనాలు అన్లైసెన్స్డ్ పర్సన్స్ ఇవ్వద్దని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో కొడవలూరు, విడవలూరు అలాగే రోడ్డు సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి చట్టపరమైన చర్యలు. ఫేస్ వాష్ కార్యక్రమం చేస్తున్నామండి. మన వీక్లీ ఒక 2 days విడవలూరు ఎస్ఐ గారు, కొడవలూరు ఎస్ఐ గారికి అలాగే నాకు నైట్ రౌండ్స్ ఉంటాయండి. మాకు నైట్ రౌండ్స్ ఉండే కార్యక్రమంలో హైవేలో ఆపి ఫేస్ వాష్ చేయడం జరుగుతుంది. మనకి హైవేలో ఎక్కడ పడితే అక్కడ ఆపలేం కాబట్టి టోల్ ప్లాజా ఉన్న చోట మ్యాక్సిమం వెహికల్స్ ఆపి ట్రావెల్స్ బస్సులు కానీ అలాగే లాంగ్ వెళ్ళే లారీలు కానీ ఆపి కార్లు కానీ ఆపి ఫేస్ వాష్ చేయడం జరుగుతుంది. మెయిన్ హైవే ఏంటంటే మనకున్న స్ట్రెచ్లో టోల్ ప్లాజా లేదు. దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా రోడ్డు మీద ఆ టైంలో వెహికల్స్ ఆపాలంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి టోల్ ప్లాజాలో ఉన్న చోట మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ అక్కడ ఆగుతాయి కాబట్టి అక్కడ ఆపి చెక్ చేయడం జరుగుతూ ఉందండి. ఇటు కావాలి అటు మనకున్న వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర ఫేస్ వాష్ కార్యక్రమం రెగ్యులర్గా నైట్ రౌండ్స్ ఉన్న ప్రతి ఆఫీసర్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మా టర్న్ వచ్చినప్పుడు మేము రెగ్యులర్గా చేస్తున్నాం. సార్, మీరు స్వాధీనం చేసుకున్న వెహికల్కు ఏమేమి తీసుకొని రావాలి సార్ వాళ్ళు వాహనదారులు? వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ యొక్క రిజిస్ట్రేషను, ఆ బండి నడిపే ఓనర్ అయినటువంటి అతని దగ్గర లైసెన్స్, ఇవి రెండు ఉంటే వెరిఫై చేసి వాళ్ళకు ఇచ్చేస్తాం. అదర్వైజ్ సీజ్ చేసి కోర్టుకు. ఈ కార్డినెంట్ సెర్చ్లో భాగంగా నిమ్మతోట అలాగే దిన్నెలో ఉన్న అన్ని ఇల్లు అవుట్స్కట్స్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో అనుమానాస్పదంగా కానీ ఎటువంటి వ్యక్తులు దాన్ని దొరకడం జరగలేదు. కానీ ఈ కార్డినెంట్ సెర్చ్లో భాగంగా ఇల్లు చెక్ చేయడం, వాహనాలు చెక్ చేయడం కూడా జరిగింది. ఈ వాహనాలు సుమారు ఇప్పటికీ పత్రాలు లేని వాహనాలు 30 దాకా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాము. ఒకసారి వాళ్ళందరి దగ్గర కూడా వెరిఫై చేస్తాము. అలాగే మన నిమ్మతోట దిన్నె వాస్తవులందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే అన్నోన్ వెహికల్స్, అన్నోన్ పర్సన్స్ ఏదైనా మీ ఏరియాలో మూమెంట్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా 112 కాల్ కానీ 100కి కానీ కాల్ చేయాలి. లేదు మీరుగా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. ఎవరు అనుమానాస్పదంగా కానీ కొత్త వ్యక్తులు కానీ మీ ఏరియాలో వస్తారు, ఎందుకు వచ్చారు, ఇక్కడ మీకు ఏం పని ఉంది, లేదు ఇమీడియట్గా వాళ్ళని ఆపి 100కి కానీ 112కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా అనుమానాస్పదంగా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుని రెంట్కి ఉండడం కానీ లేదా కొద్ది రోజులు టెంపరీగా వచ్చి ఎవరి ఇంటికో వచ్చేసి ఉండి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. మనకి హైవే పక్కనే ఉంది కాబట్టి ఈ కాలనీ ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళు లేదా క్రైమ్ చేయడానికి వచ్చిన వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి ఈ ప్లేస్ అనుకూలంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండి ఏదైనా ఉంటే సమాచారం పోలీసుకి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సమ్మర్ కాబట్టి పిల్లలు నీటి గుంటలు, చెరువులు, కాలువల్లోకి ఈతకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ
పెద్దవాళ్ళు లేకుండా అటువంటి ప్రదేశాలకు పంపించొద్దు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా తెలియపరచడం జరిగింది. సైబర్ ఫ్రాడ్స్ మీద కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలకు, టీనేజర్స్కి ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో రెస్పాండ్ అవుతూ వాళ్ళకి ఇచ్చే లింకులు కానీ లేదా అన్నోన్ కాలర్స్తో మాట్లాడి ఏదైనా గిఫ్ట్ వస్తుందనో లేకపోతే ఇంకొక విధంగా జాబ్ ఇప్పిస్తామనో ఇలాగా వాట్సాప్లో టెలిగ్రామ్లో బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా వాళ్ళ మీద కొంత ఒక అమౌంట్ వేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఏటీఎం పిన్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్స్ డీటెయిల్స్, ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ హ్యాక్ చేసేసి వీళ్ళ డేటా అంతా కూడా వాళ్ళు స్టోరీ చేసి ఆ డేటా తీసుకుని వీళ్ళ ఫొటోస్ని వీటన్నిటిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము, లేకపోతే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, కేసు పెడతాము లేదని అట్లా సైబర్ పరంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోన్తో జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకుండా అన్నోన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు ఇమీడియట్గా కట్ చేయడము, ఏదైనా మీకు అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం కూడా వీళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బయటనే పండుకోవడము, Breaking news from KR News. We bring you the latest updates. సూరికి ముందుకు ఇద్దరు కూర్చుందా సమయంలో మీకు సంబంధించిన గోల్డ్ కానీ ఇంకేమైనా ప్రాపర్టీస్ ఉంటే జాగ్రత్తగా పెట్టుకోవడం, తాళాలు ప్రాపర్గా వేసుకోవడం. ఈ సమ్మర్లో ఏదైనా ఊరు వెళ్తున్నారు, ఊరు వెళ్ళేటప్పుడు ఇమీడియట్గా పక్కన వాళ్ళకి లేకపోతే పోలీస్ వారికి సమాచారం ఇవ్వడం కూడా అవసరం అని చెప్పేసి తెలియపరచడం జరిగింది. ఇవన్నీ కాకుండా వాహనాలు నడిపే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి, అలాగే సరైన డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి, లైసెన్స్ పెట్టుకోవాలి. మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వద్దు. ఇచ్చిన వల్ల ఏదైనా జరిగితే తల్లిదండ్రుల్ని కూడా ఇచ్చిన వాళ్ళు కూడా మనం కేసులో ముద్దాయిలుగా పెట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎఫెక్ట్ అయిన ఎటువంటి పరిస్థితుల్లో మైనర్స్కి వాహనాలు అన్లైసెన్స్డ్ పర్సన్స్ ఇవ్వద్దని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో కొడవలు, విడవలు, అలాగే రోడ్డు సిబ్బందితో కూడా పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై చేసి చట్టపరమైన చర్యలు. ఫేస్ వాష్ కార్యక్రమం చేస్తున్నామండి. మన వీక్లీ ఒక 2 days వెడవలూరు ఎస్ఐ గారు, కొడవలూరు ఎస్ఐ గారికి, అలాగే నాకు నైట్ రౌండ్స్ ఉంటాయండి. మాకు నైట్ రౌండ్స్ ఉండే కార్యక్రమంలో హైవేలో ఆపి ఫేస్ వాష్ చేయడం జరుగుతుంది. మనకి హైవేలో ఎక్కడ పడితే అక్కడ ఆపలేం కాబట్టి టోల్ ప్లాజా ఉన్న చోట మ్యాక్సిమం వెహికల్స్ ఆపి, ట్రావెల్స్ బస్సులు కానీ అలాగే లాంగ్ వెళ్ళే లారీలు కానీ ఆపి, కార్లు కానీ ఆపి ఫేస్ వాష్ చేయడం జరుగుతుంది. మెయిన్ హైవే ఏంటంటే మనకున్న స్ట్రెచ్లో టోల్ ప్లాజా లేదు. దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా రోడ్డు మీద ఆ టైంలో వెహికల్స్ ఆపాలంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి టోల్ ప్లాజాలో ఉన్న చోట మ్యాక్సిమం వెహికల్స్ అన్నీ అక్కడ ఆగుతాయి కాబట్టి అక్కడ ఆపి చెక్ చేయడం జరుగుతూ ఉందండి. ఇటు కావాలి, అటు మనకున్న వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర ఫేస్ వాష్ కార్యక్రమం రెగ్యులర్గా నైట్ రౌండ్స్ ఉన్న ప్రతి ఆఫీసర్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మా టర్న్ వచ్చినప్పుడు మేము రెగ్యులర్గా చేస్తున్నాం. సార్, మీరు స్వాధీనం చేసుకున్న వెహికల్కు ఏమేమి తీసుకొని రావాలి సార్ వాళ్ళు వాహనదారులు? వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్ యొక్క రిజిస్ట్రేషను, ఆ బండి నడిపే ఓనర్ అయినటువంటి అతని దగ్గర లైసెన్స్, ఇవి రెండు ఉంటే వెరిఫై చేసి వాళ్ళకు ఇచ్చేస్తాం. అదర్వైజ్ సీజ్ చేసి కోర్టు. ఈ కార్డినెంట్ సెర్చ్లో భాగంగా నిమ్మతోట, అలాగే దిన్నెలో ఉన్న అన్ని ఇల్లు,
అవుట్స్కట్స్ మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో అనుమానాస్పదంగా కానీ ఎటువంటి వ్యక్తులు దాన్ని దొరకడం జరగలేదు. కానీ ఈ గార్డెనెన్స్ సెర్చ్లో భాగంగా ఇల్లు చెక్ చేయడం, వాహనాలు చెక్ చేయడం కూడా జరిగింది. ఈ వాహనాలు సుమారు ఇప్పటికీ పత్రాలు లేని వాహనాలు దాకా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరైన పత్రాలు లేకపోతే సీజ్ చేసి కోర్టుకు పంపిస్తాము. ఒకసారి వాళ్ళందరి దగ్గర కూడా వెరిఫై చేస్తాము. అలాగే మన నిమ్మతోట దిన్నే వాస్తవులందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే అన్నోన్ వెహికల్స్, అన్నోన్ పర్సన్స్ ఏదైనా మీ ఏరియాలో మూమెంట్ చేస్తూ ఉంటే ఇమీడియట్గా 112 కాల్ కానీ 100కి కానీ కాల్ చేయాలి. లేదు మీరుగా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. ఎవరు అనుమానాస్పదంగా కానీ కొత్త వ్యక్తులు కానీ మీ ఏరియాలో వస్తారు, ఎందుకు వచ్చారు, ఇక్కడ మీకు ఏం పని ఉంది, లేదు ఇమీడియట్గా వాళ్ళని ఆపి 100కి కానీ 112కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం ఇవ్వాలని చెప్పేసి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా అనుమానాస్పదంగా ఎవరైనా వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుని రెంట్కి ఉండడం కానీ, లేదా కొద్ది రోజులు టెంపరీగా వచ్చి ఎవరి ఇంటికో వచ్చేసి ఉండి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. మనకి హైవే పక్కనే ఉంది కాబట్టి ఈ కాలనీ ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళు లేదా క్రైమ్ చేయడానికి వచ్చిన వాళ్ళు షెల్టర్ తీసుకోవడానికి ఈ ప్లేస్ అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండి ఏదైనా ఉంటే సమాచారం పోలీస్కి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సమ్మర్ కాబట్టి పిల్లలు నీటి గుంటలు, చెరువులు, కాలువల్లోకి ఈతకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందరినీ కూడా జాగ్రత్తగా వాళ్ళని గమనిస్తూ పెద్దవాళ్ళు లేకుండా అటువంటి ప్రదేశాలకు పంపించొద్దు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కూడా తెలియపరచడం జరిగింది. సైబర్ ఫ్రాడ్స్ మీద కూడా వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలకు, టీనేజర్స్కి ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో రెస్పాండ్ అవుతూ వాళ్ళకి ఇచ్చే లింకులు కానీ లేదా అన్నోన్ కాలర్స్తో మాట్లాడి ఏదైనా గిఫ్ట్ వస్తుందనో లేకపోతే ఇంకొక విధంగా జాబ్ ఇప్పిస్తామనో ఇలాగా వాట్సాప్లో టెలిగ్రామ్లో బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్గా వాళ్ళ మీద కొంత ఒక అమౌంట్ వేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఏటీఎం పిన్, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్స్, డీటెయిల్స్, ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ హ్యాక్ చేసేసి వీళ్ళ డేటా అంతా కూడా వాళ్ళు స్టోరీ చేసి ఆ డేటా తీసుకుని వీళ్ళ ఫొటోస్ని వీటన్నిటిని కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము, లేకపోతే ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడతాము, కేసు పెడతాము లేదని అట్లా సైబర్ పరంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోన్తో జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయకుండా అన్నోన్ పర్సన్స్ కాల్ చేసినప్పుడు ఇమీడియట్గా కట్ చేయడము, ఏదైనా మీకు అనుమానం వస్తే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాల్సింది కూడా వీళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బయటనే పండుకోవడము, తర్వాత